పంటలు పండక, పండిన పంటకు గిట్టుబాటు ధర లేక, సాగు కోసం చేసిన అప్పులు తీరక, ఆత్మాభిమానం చంపుకోలేక అన్నదాతలు ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. పెద్ద దిక్కును కోల్పోయిన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. దిక్కులేని ఆ కుటుంబంపై కొందరు దళారులు కన్నేస్తున్నారు. పెళ్లి స్కామ్ తో మస్క కొడుతున్నారు. మంచి సంబంధమని నమ్మించి మృగాళ్లతో పెళ్లిళ్లు జరిపిస్తున్నారు. కానీ నిజానికి అది పెళ్లి కాదు, కుట్ర. అమ్మాయిలను రెడ్ లైట్ ఏరియాకు అమ్మేయడం కోసం ఆడిన డ్రామా. కూతుర్ని అత్తారింటికి పంపాననుకున్న ఆ తల్లిదండ్రులు కూతుర్ని రెడ్ లైట్ ఏరియాకు అమ్మేశారని తెలిసి గుండెలు పగులుతున్నాయి. ఇలాంటి అభాగ్యులు ఎంతో మంది ముంబై, ఢిల్లీ, కోల్కతా వంటి మహానగరాల్లో జీవోత్సవాల్లా బతుకు ఈడుస్తున్నారు. ఉపాధి కల్పిస్తామనో, ఉద్యోగం ఇస్తామనో, పెంచి పెద్ద చేస్తామనో కన్నవాళ్లను నమ్మించి చివరకు అభంశుభం తెలియని చిన్నారులను నరకకూపంలోకి నెడుతున్నారు. వెలిగిపోతోంది అనుకుంటున్న మన నేటి భారతంలో చీకటి కోణం. అమ్మా నాన్న కనుసన్నల్లో పెరగాల్సిన పిల్లలు అంగడి సరుకులవుతున్న వైనం. పసితనాన్ని పడిపు వృత్తిలోకి దింపుతూ బాలల హక్కులను కాలరాస్తోన్న దారుణం. ఇది కల్పితం కాదు, భయంకర నిజాలకు ప్రతిరూపం. మీరు చూడండి. వింటేనే, తెరపై చూస్తేనే ఒళ్లు జలధరిస్తుంది. మరి నిత్య నరకాన్ని అనుభవిస్తున్న అభాగ్యుల పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంత కిరాతకాన్ని వాళ్లు ఎలా భరిస్తున్నారు? మహిళా సాధికారత అంటూ మహామహా మాటలు చెప్పే సర్కార్ ఏం చేస్తోంది? అభివృద్ది సంగతేమో కాని వ్యభిచార కార్యకలాపాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. ఎన్నిసార్లు పోలీసులు రైడింగ్లు చేసినా ఫలితం లేకపోగా కొత్త పంథాలు వెతుకుతున్నారు సెక్స్ బ్రోకర్స్. ఇప్పటిదాకా శివార్లలోనే వ్యభిచార కార్యకలాపాలు సాగేవి. అయితే అవి సేఫ్ కావనుకున్నారో ఏమో, ఏకంగా పోష్ ఏరియాల్లో తమ బ్రాంచ్లను ఓపెన్ చేస్తున్నారు. ఆ కోవలోకే వస్తాడు ఈ జగదీష్ కూడా. ఇతనే జగదీష్, ఐపీ జగదీష్. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం గ్రామవాసి. గతంలో చిట్టీల దందా చేసేవాడు. నమ్మకం అని పలవరిస్తూ నమ్మిన వాళ్లను నట్టేట ముంచాడు. రాత్రికి రాత్రే బోర్డు తిప్పేశాడు. అప్పుల వాళ్లు అడగకుండా ఐపీ పెట్టేసి సింగపూర్ చెక్కేశాడు. అక్కడి నుంచి తిరిగొచ్చాక మరో దందా షురూ చేశాడు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పేద కుటుంబాలకు మాయమాటలు చెప్పి అమ్మాయిలను వ్యభిచార వృత్తిలో దించేవాడు. ట్రాప్ లో పడ్డ వాళ్లను చెన్నైకి సప్లై చేసే బ్రోకర్ గా మారాడు. బడాబాబులా కటింగ్ ఇస్తూ నిరుపేద మహిళలను టార్గెట్ చేసేవాడు. ఉద్యోగం ఇప్పిస్తామని ఆశ చూపి అమ్మాయిలను ట్రాప్ లోకి లాగేవాడు. ఇతని మాటలు నిజమేనని నమ్మి ఎంతమంది మోసపోయారో ఇంకా చిట్టా బయటకు రాలేదు. కానీ ఇదిగో ఈ అమ్మాయి ఎదురు తిరగడంతో జగదీష్ కపట నాటకం బయటపడింది. చెన్నైలో ఉద్యోగమని నమ్మించి రాజమండ్రిలో రైలెక్కించాడు. అయితే విజయవాడ వచ్చేసరికి జగదీష్ ఎలాంటోడో పసిగట్టిన బాధితురాలు అతనితో గొడవకు దిగింది. ఈ సీన్ చూసిన రైల్వే పోలీసులు ఇద్దరిని నెల్లూరు జిల్లా గూడూరు రైల్వే పోలీసులకు అప్పగించారు. అవి పని ఉందని చెప్పి తీసుకొచ్చాను అంతే. అక్కడ గాను నాకేం తెలియదు. జాదు జగదీష్ ట్రాప్ లోంచి లక్ష్మిని రక్షించిన పోలీసులు ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆపై జగదీష్ కి కాకి మార్క్ ట్రీట్మెంట్ ఇవ్వడంతో నిజాలు బయటపడ్డాయి. బెంగళూరు, ఈరోడ్, చెన్నై, తిరుపూర్, పుదుచ్చేరి, వైజాగ్ లోని ఏజెంట్లకు అమ్మాయిలను అమ్ముతానని చెప్పాడు. ఒక్కొక్కరికి 10,000 ఇస్తారని, ఆ తరువాత వాళ్లను ఏం చేస్తారో తనకు తెలియదని చెప్పాడు. జగదీష్ చెప్పిన విషయాలతో అప్రమత్తమైన పోలీసులు చెన్నైలో ఉంటున్న నాగేశ్వరి అనే మీడియేటర్ ని అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు, కర్ణాటకలకు ప్రత్యేక బృందాలను పంపి నయవంచకుల కబంధ హస్తాల్లో చిక్కుకున్న అమ్మాయిలకు విముక్తి కల్పిస్తామని చెబుతున్నారు పోలీసులు. బాల్యాన్ని, రేపటి భారతాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. చీకటిలో మగ్గుతున్న చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపడానికి ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలి. ఉమెన్ ట్రాఫికింగ్ కి చెక్ పడాలంటే దళారులను గుర్తించి చట్టానికి అప్పగించడం సహా మాయమాటలు నమ్మి మోసపోకుండా తల్లిదండ్రులను చైతన్యం చేయడమే ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని. బులెటిన్ లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.